గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ రూమ్‌లో విద్యార్థినుల నగ్న చిత్రాలను తీసి వాటిని అమ్మకానికి పెట్టిన కేసులో తవ్వే కొద్దీ కొన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నట్లయితే కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా విద్యార్థులు వాష్‌రూమ్స్‌లో కొన్ని కెమెరాలను బిగించి వారి నగ్న చిత్రాలను అమ్ముతున్న సీనియర్ విద్యార్థి ఒక విద్యార్థినైతే పోలీసులు ఇప్పటికి అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరిస్తున్న మరో విద్యార్థినిని అంటే అమ్మాయిల్లోనే మరో విద్యార్థిని అతనికి సహకరిస్తున్నట్లయితే గుర్తించారు. హిడెన్ కెమెరాలను పెట్టడంలో ఆ యువతి కీలకంగా వ్యవహరించినట్లయితే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర 600-700 వరకు వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని స్థానికంగా ఉన్న యువకులకే వాళ్ళు ఒక రేటు పెట్టి అమ్మడం అనేది అయితే సంచలనం రేపుతోంది. ఇది జాతీయ స్థాయిలో కూడా సంచలనం రేపే విషయంగా మారింది. ఈ హిడెన్ కెమెరాలను పూర్తి స్థాయిలో చూసి విద్యార్థులు అర్ధరాత్రి మాకు న్యాయం కావాలని నినదించడంతో ఇది ఇప్పుడు జాతీయ స్థాయి వార్తగా అవుతోంది.